చాచి 2 చెంపదెబ్బలు కొట్టి కంట్రోల్ చేయి. జన్నత్ అంటే యాక్చువల్గా దాంట్లో 2 రకాలు. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, నువ్వు చేసే చర్యలకి కర్మలకి నీకు బాధ్యత లేదు, నేను చూసుకుంటాను, నువ్వు మంచిగా చెయ్యి అని చెప్పాడు. మంచికే తుది విజయం అన్నాడు. మంచికి తుది విజయం అన్నాడు కానీ నువ్వు చంపితే ఇదని చెప్పట్లేదు కదా. దాంట్లో కృష్ణుడు అంతా చూసుకుంటా అన్నాడులే, నా మంచి చేయడం అని చెప్పేసి మనం అందరిని వెళ్ళి చంపేయట్లేదు కదా, లేదా వేరే మతాలు బతకడానికి వీల్లేదంటలేదు కదా. అన్ని ధర్మాలు ఒక్కటే అన్నటువంటి చెప్తున్నాం కదా. నువ్వు చెప్పబాక అట్లాగా, కానీ కనీసం ఇట్లాగా వేరే మతం వాళ్ళు బ్రతకడానికి వీల్లేదనే భావజాలాన్ని నీ బిడ్డల్లో ఉంటే కంట్రోల్ చేయండి తల్లిదండ్రులు. ఎన్ఐఏ నివేదిక తర్వాత మరొక ఆపరేషన్ ఏమన్నా ఉండబోతుందా? స్వదేశీ ఇష్యూ అయితే గనక ఉండకపోవచ్చు. పాకిస్తాన్ ISI కానీ అంటే తీవ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుంచి చేస్తే ఆ తీవ్రవాద సంస్థలనే లేపుతారు, యుద్ధానికి పోరు. మనం నాకున్న అవగాహన ఇప్పటికే దీని వెనక జైషే మహమ్మద్ ఉంటది. అయి ఉంటే ఆ జైషే మహమ్మదోడిని ఎట్లా లేపడం, ఇప్పుడు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు లేపడమా, లేకపోతే వాళ్ళ స్థావరానికి అటాక్ చేయడం వరకు చేస్తారు. మేబీ అది మన సైన్యం ద్వారానే చేస్తారు. అది సర్జికల్ స్ట్రైక్ లాంటిదే ఉంటుంది. అదే ISI కానీ పాకిస్తాన్ ప్రభుత్వం కానీ దీని వెనకాల ఉంది అని తేలితే మాత్రం ఆపరేషన్ సింధూర్ ఉంటుందా, ఆపరేషన్ ప్రళయ్ ఉంటుందా, ఏమైనా ఉండొచ్చు. వాస్తవంగా మనకి ఈ కదలికలు అవగాహన ఉండినే గత 10-15 రోజుల నుంచి కూడా మనం నోటం ప్రకటించి ఈశాన్య రాష్ట్రాల్లో పాకిస్తాన్ బోర్డర్స్ లో లడక్ దగ్గర త్రివిధ దళాల విన్యాసాలు చేస్తున్నారు. మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కొన్ని లోపాలు మనకు ఐడియా వచ్చినాయి. త్రివిధ దళాల సమన్వయం